ఆగండి, స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు ప్రతి తల్లిదండ్రి తప్పకుండా చూడాల్సిన వీడియో. చివరి వరకు చూడండి. సమయంలో కూడా అవతల వ్యక్తి అంత బాధిస్తూ తన ప్రాణహాని కలిగిస్తున్నప్పటికి కూడా అతను అజ్ఞానములో చేస్తున్నాడు, తెలుసో తెలియక అట్లాంటి ప్రవర్తనలో ఉన్నాడు. కాబట్టి అలాంటి అతనికి కూడా జ్ఞానాన్ని ప్రసాదించు భగవంతుడాన్ని ప్రార్థన చేసి అతనికి ప్రేమను పంచటం తప్ప నీవు నీ తరతరాలు ఇట్లా నాశనం అయిపో అని శపించే గుణము జీసస్లో ఏ కోశాన కనపడదు. అంచేత అలాంటి స్ఫూర్తిని వారి నుంచి మనం తీసుకుని మన పిల్లల్లో ఎలాంటి తప్పు చేసినా వాళ్ళు కొట్టడం తిట్టడం పరిష్కారం కాదు. అలాంటి వాళ్ళలో కూడా మార్పు తీసుకురావాలంటే ఆ ప్రేమతత్వాన్ని పిల్లల్లో నింపినప్పుడు వాళ్ళు పెరిగేసరికి ఇవే నాటుకుని వాళ్ళ జీవితానికి ఒక మంచి మార్పునిచ్చినట్లు అవుతుంది. అందుకని పేరెంట్స్ కూడా చిన్నప్పటి నుంచి అట్లా వాళ్ళని పెంచుతూ వీళ్ళు ఆదర్శంగా పిల్లలకు కనపడుతూ ఉంటే నిజంగా జీసస్ కోరుకున్న సమాజం తయారవటానికి అప్పుడు అవకాశం ఉంది.